వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ యొక్క వీడియోలో వెదర్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా మనకి వాతావరణంలో మార్పులు అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా మరి వాతావరణ శాఖ అధికారికంగా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ప్రతి ఒక్క పాయింట్స్ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఈ యొక్క హెచ్చరికలు అయితే జారీ కావడం జరిగింది. రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ అంటే ఐఎండీ కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నట్లుగా మనకు తెలియజేశారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి ఖచ్చితంగా జాగ్రత్త వహించాలని హెచ్చరికలు అయితే జారీ కావడం జరిగింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా తక్కువ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం కూడా ఉండడంతో ప్రజలు అవసరం లేకపోతే కనుక బయటకు వెళ్లకుండా వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక రైతులు మరియు అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే మరి ఫిషింగ్ బోట్స్ కోసం వెళ్తూ ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పరిస్థితులను చూసి చాలామంది అయితే డ్రాప్ అయ్యారు. కానీ కొంతమంది మరి బిజినెస్ కోసం అని చెప్పి, లేకపోతే వారి యొక్క బ్రతుకు తెరువు కోసం అని చెప్పి, ఇంకా వేరే కారణాలు ఏదైనా కానివ్వండి, మరి అటువంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు షిప్పింగ్ అయితే వెళ్ళొద్దని చెప్పి ఖచ్చితంగా గట్టిగా హెచ్చరికలు అయితే ఇస్తుంది. రైతులు కూడా మరి పంటల రక్షణ కోసం ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలని, మెరుపులు పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, అంటే పిడుగులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో చెట్ల కింద మాత్రం ఖచ్చితంగా నిలబడకుండా ఉండేందుకు వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహించాలంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద అయితే నిలబడొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఐఎండీ ఒక సందర్భంగా ఈ విషయాన్ని అయితే తెలియజేసింది. అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. వాతావరణం ఆ పరిస్థితుల కారణంగా రహదారి రవాణాకు అంతరాయం కలిగే అవకాశం కూడా ఉండడంతో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేశారు. ఇక మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు మరింత ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేయండి. అందువల్ల ప్రజలు వాతావరణ శాఖ విడుదల తాజా హెచ్చరికలు ఖచ్చితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళడం మంచిదని, అంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా బోటింగ్ షిప్పింగ్ కానివ్వండి, అదేవిధంగా రైతులు కానివ్వండి, ఖచ్చితంగా అత్యవసరమైన పనులు ఉంటేనే వెళ్ళడం మంచిదని అయితే అధికారులు చెప్తున్నారు. మరి ఇచ్చే యొక్క సూచనలు తప్పకుండా ప్రతిరోజు పాటించడం కోసం, ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఏది మంచిది ఏది రైట్ అని మరి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.